శివాని టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. గత 5 రోజులుగా మనం పునీత అగస్టిన్ గారి యొక్క మంచి వాక్యాలని ధ్యానిస్తూ ఉన్నాం. మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి వాటిని మంచి పాఠాలుగా అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వారి యొక్క హితవచనాలుగా. ఈ రోజున మరొక చక్కని వాక్యాన్ని, ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అంటాడు, సత్యం ఒక సింహం లాంటిది, దానికి నీ భద్రత అవసరం లేదు. దాన్ని విడిచిపెడితే దాన్ని అదే కాపాడుకుంటుంది. సత్యం, ట్రూత్, సత్యం ఓ సింహం లాంటిది, దానికి రక్షణ, భద్రత ఏమీ అవసరం లేదు. దాన్ని విడిచిపెట్టినట్లయితే దాన్ని అదే కాపాడుకుంటుంది అని. ద ట్రూత్ ఈజ్ లైక్ ఎ లయన్, యూ డోంట్ హ్యావ్ టు డిఫెండ్ ఇట్, లెట్ ఇట్ లూజ్, ఇట్ విల్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. ట్రూత్ ఈజ్ లైక్ ఎ లయన్, యూ డోంట్ హ్యావ్ టు డిఫెండ్ ఇట్, లెట్ ఇట్ లూజ్, ఇట్ విల్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. అగస్టిన్ గారి యొక్క జీవితంలో అతి ఎక్కువగా అన్వేషించినది, ఓ మహాజ్ఞానిగా ఆయన వెతికి పట్టుకున్నది, పొందినది, దానిలో ఆ యొక్క సంతృప్తిని పొందినటువంటి అంశం ఈ సత్యం, ట్రూత్. ఈ సత్యం గురించి ఆయన అన్వేషించాడు. అన్వేషించిన దాన్ని కనుగొని దాన్ని ఆయన ప్రేమించాడు అంటాడు. He loved the truth deeply and sought it, always with all the strength of his soul అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. He loved the truth deeply and sought it always with all the strength of his soul. ఇష్టపూర్తిగా, సాయశక్తిలా ఆయన ప్రయత్నం చేశాడు. రకరకాల సిద్ధాంతాలలో, బోధనలో దీన్ని వెతికే ప్రయత్నం చేశాడు. ఏది సరైనటువంటి బోధన, ఏది సరైనటువంటి పద్ధతి, ఏది సరైన మార్గం, ఈ అన్వేషణలో ఆయన వెళ్ళాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు. చక్కని నిజ మార్గాన్ని బోధించేది ఏమిటి అని వెతుక్కుంటూ వెళుతూ ఒక గొప్ప అన్వేషణ చేశాడు. రమారమి 35 సంవత్సరాల ప్రాయం నుంచి ఈ అన్వేషణలో ఒక సంతృప్తిని, మధురమైన అనుభవాన్ని పొందడం కోసం ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు నేను వెళుతుంది సరైన మార్గం కాదు అని ఆయన బప్తిస్వం తీసుకున్న దగ్గర నుంచి, క్రీస్తుని స్వీకరించిన దగ్గర నుంచి, ఈ క్రీస్తు బోధనలో, క్రీస్తు గురించి చెప్పడం దానిలో, క్రీస్తు తన గురించి చెప్పినటువంటి విషయాల్లో, క్రీస్తు జీవితంలో ఈ సత్యానికి, క్రీస్తుకి అనుసంధానాన్ని ఒకటి ఆయన మనసులో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించి, అన్వేషించి, వెతికి ఆయన కనుగొని ఈ యొక్క ఆనందాన్ని, సంతృప్తిగా పొందాడంటాడు. ఆయన మార్పుకి, పరివర్తనకు కారణం కూడా ఈ యొక్క సత్యాన్వేషణే. తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల్లో, అప్పటికి అలవాటుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాల్లో, వాటిలో మ్రగ్గి అలా జీవిస్తూ ఉన్నట్లయితే అతని జీవితం అలానే కొట్టుకొని వెళ్ళిపోయేది. తన యొక్క సంపాదనతో, తన యొక్క అలవాట్లతో ఆయన జీవిస్తూ వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఆయన జీవితం అలా కొనసాగుతూనే ఉండేది. కానీ ఇది కాదు, ఇది సరైన మార్గం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ వే, ఇది తప్పుడు మార్గం, ఇంకా ఎక్కడో నేను దారి తప్పాను, ఇంకా నేను కనుక్కోవాల్సి ఉంది, సరైన మార్గం నేను తెలుసుకోవాల్సి ఉంది అనేటువంటి ఆ యొక్క అన్వేషణ ఆయన అలా కొనసాగిస్తూ వచ్చాడు. ఈ జీవితం అంటే ఏమిటి, ఈ జీవితంలో నేనేం సంపాదించాను, ఏమి సమకూర్చుకున్నాను, ఇంకా ఏమి సాధించాలి అనేటువంటి ఆ తపన, ఆ ప్రయత్నం ఆయన ఎప్పుడూ కూడా ఆ మొదటి దశలో వెంటాడుతూనే ఉంటుంది. రమారమి ఆయన పరివర్తన తర్వాత 16 శతాబ్దాల తర్వాత, అనగా 1986 సంవత్సరంలో ఒక విశ్వలేఖలో 2వ జాన్ పాల్ పాపు గారు, స్వర్గీయ పుణ్యచరిత్రుడు 2వ జాన్ పాల్ పాపు గారు ఈ అగస్టిన్ గారి యొక్క ఈ భావాలన్నింటినీ కూడా తెలియజేస్తూ, అప్పటి రోజులలో 16 శతాబ్దాల క్రితమే దేవుని కొరకు దాహము,
ఈ సత్యం కొరకు దప్పిక అన్వేషణ చేసి ఆ సత్యం వైపు తాను కనుగొన్నట్టు ఆ యొక్క సత్యం వైపు ఇదిగో ఈ భావితరాల వారందరినీ కూడా నడిపించినటువంటి ఒక మహానుభావుడు అగస్టిన్ గారని 1986 సంవత్సరంలో ఓ విశ్వలేఖలో 2వ జాన్ పాల్ పాపు గారు వివరిస్తూ ఉన్నారు. ఈ తనంతట తాను స్వతహాగా ఈ సత్యాన్వేషణలో సత్యాన్ని కనుగొనేటప్పుడు ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు. అందుకనే క్రీస్తు తన్ను తాను ఆ సత్యంగా పరిగణించుకున్నాడు, రూఢి చేశాడు, రుజువు చేసుకున్నాడు. ఆ క్రీస్తుని కనుగొనేటప్పుడు నేను ఈ సత్యాన్ని కనుగొన్నాను అనే స్థాయికి వచ్చాడు. అంటే దైవానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక జీవితం, ఎ ట్రూత్ఫుల్ లైఫ్, ట్రూత్ఫుల్నెస్, ఆ సత్యం పరిపూర్ణంగా క్రీస్తులో పరిపక్వించినటువంటి దశే క్రీస్తులో మనం చూస్తున్నాం. కానీ ఐ ఆమ్ ద ట్రూత్ అని అనగలిగాడు ఆయన. నేనే ఆ సత్యాన్ని అనగలిగాడు. ఆయన మాట కానీ, ఆయన తీరు కానీ, ఆయన విధానం కానీ అన్నీ కూడా దేవునితో 100% అనుసంధానం కలిగించేటువంటి ఒక దైవీకమైనటువంటి అనుభవాన్ని మానవుల మధ్య సుస్థిరం చేసేటువంటి ఒక అనుభవమే క్రీస్తు అనుభవం. దాన్ని ఈయన క్రీస్తులో కనుగొన్నాడు. క్రీస్తు వార్తలో, సువార్తలో, ప్రభు పలికినటువంటి ఆ యొక్క మాటలలో, మనం ఆ యొక్క వచనములో, క్రీస్తు మాటలలో మనం ఈ సత్యాన్ని వెతకటానికి, ఈ నిజాన్ని వెతకటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్యం మనకు జీవితాల్లో క్రీస్తు పలికినటువంటి ఆ మాటలు కానీ, క్రీస్తుని యొక్క సందేశం కానీ, క్రీస్తుని యొక్క జీవన బోధ కానీ మనకు ఈ మార్గాన్ని వెతకటంలో, కనుక్కోవడంలో ఎంతవరకు దోహదం చేస్తుంది అనేటువంటి ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ మనం ఈ సందర్భంలో ఎంతవరకు నేను ప్రభుని వెతుకుతూ ఉన్నాను, క్రీస్తు నేను యొక్క సత్యదైవాన్ని ఎంతవరకు కనుగొంటున్నాను అనేటువంటి ఈ భక్తిలో, ఈ భావంలో మనల్ని కూడా ప్రేరేపించమని ఈ తరుణంలో మనం అడగటం చాలా ఉత్తమం. అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళే ప్రయత్నం ఈ రోజుల్లో మనం చేస్తూ సత్యవచనం ద్వారా సత్యదేవాన్ని, ఆ వచనము, ఆ మాటను, ఆ వాక్కుని పలికినటువంటి క్రీస్తుని మనం కనుగొనేటువంటి అన్వేషణ మన జీవితంలో కూడా ఉండాలి. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. కనులకు దీప్తినిచ్చే వచనం, చెవులకు ఇంపైన వచనం. కనులకు దీప్తినిచ్చే వచనం, మనసుకు శాంతినిచ్చే వచనం. మంచి మార్గం చూపించే వచనం, మనసుకు శాంతినిచ్చే వచనం. మంచి మార్గం చూపించే వచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం.
నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. ఈ సత్యవచనమును చెప్పినటువంటి క్రీస్తుని అన్వేషిస్తున్నటువంటి మనం కూడా ఈ అగస్టిన్ వారి వలె ఆ యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి. ఇట్లా యొక్క సత్య అన్వేషణలో 2 ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకటి విశ్వాసము, నమ్మకము. రెండవది ఆలోచన విధానం. ఫెయిత్ అండ్ రీజన్ అంటాం. ఫెయిత్ అనేటువంటిది మన యొక్క ఆధ్యాత్మిక అనుభవం, హృదయంలో నుంచి స్పందించేటువంటి ఒక ఆధ్యాత్మికమైన అనుబంధం భగవంతునితో. రీజన్ అనేటువంటిది మన యొక్క ఆలోచన స్థాయి, మన బుర్ర పనిచేస్తుంది అన్నమాట. ఆలోచన విధానం పనిచేస్తుంది. రీజనింగ్, ఇది ఎలా, అది ఎలా, ఇది ఎందుకు కాదు, అది ఎందుకు కాదు, ఇలాగా ఆలోచించిన వ్యక్తి అగస్టిన్ కూడా. ఆషామాషి వ్యక్తి ఏం కాదు కదా, ఆయన మహామేధావి, ఒక గొప్ప తత్వశాస్త్రజ్ఞుడు, వేదాంత పండితుడు. ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఆయన యొక్క బోధనలు మరి తత్వ వేదాంత శాస్త్రాలలో చాలా చక్కగా లోతైన అంశాలుగా ఉన్నటువంటి ఈయన కూడా మరి రెండింటినీ కూడా, ఒకటి విశ్వాసం, నమ్మటం, ఫెయిత్, రెండవది రీజన్, ఆలోచన, ఈ రెండింటిని ఎలా కలపాలి అనేటువంటిది ఈ తత్వ వేదాంత శాస్త్రాల్లో ప్రయత్నం చేస్తూనే ఉంటారు నిరంతరం. ఈయన కూడా అటువంటి ప్రయత్నం చేశాడు. ఈ విశ్వాసంలో, ఈ సత్యాన్ని కనుగొనడంలో, నేను హృదయంతో క్రీస్తుని కనుగొని అతన్ని ఆరాధించడం ఫెయిత్, నమ్మకపూర్వకంగా. లేదా నేను ఆలోచన విధానానికి, నా యొక్క ఆలోచన విధానానికి ఈయన సరైనటువంటి దైవ మార్గంగా, ఒక చక్కని మార్గంగా నాకు తోచింది అనేటువంటి స్థాయిలోనికి వెళ్ళాడు. రెండింటికి కూడా ఆయన సమన్వయం చేకూర్చాడు. ఎందుకంటే ఆయనకు ముందు ఉన్నటువంటి మరి యొక్క అంబ్రోస్ గారి యొక్క బోధనలు తీసుకునేటప్పుడు ఆయన వేద పండితుడు, అనేక విషయాలు చక్కగా బోధిస్తూ ఉన్నాడు. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా క్రీస్తుని ఒక అనుభవంగా తీసుకొని నాకు పరిచయం చేశాడు, ఆ క్రీస్తు అనుభవంలో ఎదగాలని నన్ను ఎలా ప్రోత్సహించాడు అంటే ఇందులో ఏదైనా నిజమైనటువంటి ఒక సత్య మార్గం, నిజ మార్గం ఉందని ఆలోచించి ఆయన క్రీస్తు బోధనలు చదవటం, కీర్తనలు చదవటం, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవటం, ఇందులో లోతైన విషయాల్ని అన్వేషిస్తూ అప్పుడు నేను వెతికినటువంటి యొక్క సత్యములో ఈ దైవం ఉన్నాడు, ఈ దైవం ఉన్నది, ఈ దైవము, ఈ సత్యము నేను ఒకటిగా ఏకీభవించగలుగుతున్నానని ఆ యొక్క విశ్వాసాన్ని, ఆలోచనని రెండింటినీ కూడా సమన్వయం చేస్తూ చివరికి అంటాడు, నువ్వు నమ్మినట్లయితే నమ్ము, అర్థమవుతుంది, అర్థం చేసుకుంటే నమ్మకం స్థిరపడుతుంది అంటాడు. బిలీవ్ దట్ యు మే అండర్స్టాండ్, అండర్స్టాండ్ దట్ యు మే బిలీవ్, బిలీవ్ దట్ యు మే అండర్స్టాండ్, నమ్ముకున్నట్లయితే అదేమిటో నీకు అర్థమవుతుంది. నీ ప్రయత్నిస్తావు అర్థం చేసుకోవడానికి. నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నమ్మకం ఏర్పడుతుంది. ఈ రెండింటికి కూడా సమయాన్ని అక్కడ తీసుకున్నాం. అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం అనేది మన యొక్క ఆలోచన విధానంతో మనం చేసేది. రీజనింగ్, నమ్మటం అనేటువంటిది, విశ్వాసంతో మనం నమ్మటం అనేది మన హృదయాంతరంగం నుంచి మనం చేసేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి ఈ రెండింటికి కూడా అతి దగ్గర సంబంధాన్ని ఈ భక్తుడు తీసుకుని వస్తున్నాడు. బిలీవ్ దట్ యు మే అండర్స్టాండ్, అండర్స్టాండ్ దట్ యు మే బిలీవ్. నమ్మినట్లయితే నువ్వు అర్థం చేసుకుంటాం, అర్థం చేసుకున్నట్లయితే నీలో నమ్మకం ఏర్పడుతుంది, కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. అందుకనే ఒక అపోహలో ఉండేటప్పుడు, నమ్మకుండా ఉండేటప్పుడు వివిధ రకాల తర్కము, వాదం అయిన తర్వాత ఎవరో వచ్చి ఇది ఇలా జరిగింది, అలా కాదు, నువ్వు అనుకున్నట్లు కాదని సవివరంగా ఉదాహరణలతోని, సాక్ష్యాలతోని చూపించినప్పుడు ఆహా ఇప్పుడు అర్థమైంది అంటాం. ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను నమ్ముతున్నాను అంటాం. ఎంత సులభంగా మన యొక్క సాధారణ స్థాయిలో కూడా ఈ రెండింటికి ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అర్థమైనప్పుడు సరే ఇప్పుడు అర్థమైంది, తెలుసుకున్నానులే, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, అలాగైంది, అలా కాలేదు అనే ఒక నిర్ణయానికి రావడానికి, నమ్మటానికి
ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అర్థం చేసుకోకుండా కూడా నమ్మటం ప్రారంభించి నమ్మిన తర్వాత అందులోని లోతైన భావాన్ని అర్థం చేసుకునే సాధనలోని కూడా వెళ్ళవచ్చు. ఈ రెండింటినీ కూడా మనకు ఈయన తన యొక్క అన్వేషణలో మనకు అందజేస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీలో నీవు ఆంతరంగిక ప్రయాణం చేయాలంటాడు. నీ జీవితంలో నువ్వు అన్వేషించటం ప్రారంభించాలి. డీప్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్, నీ అంతరంగిక ప్రయాణం, దేవుని నువ్వు కనుక్కోవటానికి, ఈ సత్యాన్ని కనుక్కోవటానికి నిన్ను నువ్వు తెలుసుకో. నో దై సెల్ఫ్. ఈరోజు సైకాలజీలో కూడా అతి ఎక్కువగా వాడబడే పదం ఇది, నో దై సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. కానీ ఈ ప్రయత్నం ఏ మనిషి కూడా చేయడు, ఎవరికి టైం లేదు. పరుగులు తీసే మనిషికి తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం లేదు. తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తే నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అనే ప్రయత్నాన్ని ప్రారంభించినట్లయితే అప్పుడు నిజదైవాన్ని, సత్యాన్ని ఈయన వలె, అగస్టిన్ వారి వలె కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని ఈ కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ అంతర్మదనం, ఆయన జీవిత అంతర్మదనం, ఆయన అంతరంగంలోనికి వెళ్ళి ఈ యొక్క ఆత్మశోధన చేస్తున్నప్పటి నుంచి, ఈ అంతరంగిక ప్రయాణం చేస్తున్న దగ్గర నుంచి ప్రారంభించాడు. ఈ సత్యాన్ని కనుగొన్నాడు. కనుగొన్న దానిని అప్పుడు అది ఆయనకు అర్థమైంది కాబట్టి తనతోటి ఉన్నటువంటి స్నేహితులకు కూడా ఆ అంశాన్ని అర్థవంతంగా వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఈ యొక్క విశ్వాసంలోనికి తీసుకుని రాగలిగాడు. ఆ రెండవ స్థాయిలోనికి వచ్చాడు. ఎప్పుడైతే తన అంతర్గత ప్రయాణం చేసి తను ఎప్పుడైతే ఈ కనుగొన్నాడో, కనుగొన్న దాన్ని ఎప్పుడైతే నిజమని తెలుసుకున్నాడో, ఆ నిజాన్ని, ఆ యొక్క సత్యాన్ని ఇతర స్నేహితులకు కూడా ఆయన అందించగలిగాడు. దీనికి రెండు చెప్తాడు ఆయన. రిటర్న్ టు యువర్ సెల్ఫ్, రిటర్న్ ఇన్ టు యువర్ సెల్ఫ్. నీ అంతర్గతంలోనికి నువ్వు ప్రయాణం చేయి అంటాడు. నీలోనికి నువ్వు వెళ్ళాలి, నీ అంతర్గతంలోనికి నువ్వు వెళ్ళాలి, నీ జీవితంలోనికి నువ్వు వెళ్ళాలి. టు లుక్ ఎట్ యువర్ నేకెడ్నెస్, నేను నువ్వు దిగంబరుడుగా నువ్వు ఎలా ఉన్నావో ఏమిటో అనేటువంటి దాన్ని నువ్వు తెలుసుకున్నట్టుగా, ఏ మాస్క్ లేకుండా, ఏది నువ్వు ధరించకుండా ఉన్నది ఉన్నట్టుగా నిన్ను నువ్వు తెలుసుకో అంటాడనమాట. అక్కడ ఎప్పుడైతే ఆ ప్రారంభం అవుతుందో, దెన్ ఐ ఇవాల్యుయేట్ మై సెల్ఫ్, నేనేమిటో నన్ను నేను పరీక్షించుకుంటాను, పరిశీలించుకుంటాను. వాస్తవానికి ప్రియ సహోదరులారా, మరి ఈ నవ సమాజంలో ఎవరికి తను తాను పరిశీలించుకుంటే ఆలోచన ప్రయత్నం లేదు, ఉండదు. పెద్దవాళ్ళకి టైం లేదు, యువతికి టైం లేదు, టైం ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండదు. హ్యాపీగా ఖుషీగా అయిపోతున్న జీవితం అలా వెళ్ళిపోతుంది. ఒక గంట కూర్చొని ఆత్మపరిశీలన చేసుకో అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అది చేశాడు ఈ భక్తుడు. అది చేసి ఆ యొక్క అనుభవానికి వెళ్ళాడు. అది చేసి ఆ మేధావి అయ్యాడు. అది చేసి ఈ 20 శతాబ్దాలుగా మనకి ఇప్పటికీ కూడా ఆయన యొక్క అనుభవాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మికతని పంచగలుగుతూ ఉన్నాడు. రిటర్న్ ఇన్ టు యువర్ సెల్ఫ్, నీ అంతర్గతంలోనికి నువ్వు వెళ్ళు, నీవు అంతర్గత పరిశోధన చేసుకో. అందుకనే ట్రైనింగ్లో కూడా, రిలీజియస్ లైఫ్లో కూడా, తర్ఫీదులో కూడా ఈ ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్, నీ అంతర్గతాన్ని నువ్వు పరిశీలించుకో అని దానికి కొంత సమయాన్ని కేటాయిస్తాడు. తపస్సులో వెళ్ళేటువంటి వాళ్ళు, తపస్సులో జీవించేటువంటి వాళ్ళు, ఎక్కువ రోజులుగా సుదీర్ఘ ఆధ్యాత్మికతలో గడిపేటువంటి వాళ్ళు ఈ అంతరంగంలోనికి వెళ్తూ ఉంటారు, ఆత్మపరిశీలన చేస్తూ ఉంటారు. అక్కడ నువ్వు ఎటు వెళ్తున్నావు, ఏమిటి కనుక్కున్నావు, ఏం తెలుసుకున్నావు, ఏం చేస్తున్నావు, నేనెవరిని, నేను ఎటు వెళ్తున్నాను, ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను అనే పరిశీలన ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు లోపలికి వెళ్ళావు అక్కడ ఉండిపోవు. అక్కడి నుంచి రెండో స్టేజ్ ఆయన చెప్తాడు. దాన్ని ఏమంటాడంటే ట్రాన్సెండ్ యువర్ సెల్ఫ్ అంటాడు. ట్రాన్సెండింగ్ అంటే ఉన్న స్థాయిలోంచి పైకి వెళ్ళటం, ఉన్నతంగా ఎదగటం, ఉన్నతంగా వెళ్ళేటువంటి స్థాయిలోనికి వెళ్ళటం అనమాట. సో ట్రాన్సెండెన్స్, నిన్ను నువ్వు దాటుకుంటూ బయటికి వెళ్తావు. నువ్వు అంతర్గతంలోనికి వెళ్ళావు, నిన్ను తెలుసుకున్నావు, తెలుసుకున్న తర్వాత నీలో నుంచి నేను దాటుకుంటూ నువ్వు బయటకు వస్తున్నావు. యు ఆర్ ట్రాన్సెండింగ్ యువర్ సెల్ఫ్. దానికి అగస్టిన్ గారు ఒక పదాన్ని వాడుతారు, ది ఇంటీరియర్ టీచర్ అంటాడు. ఇంటీరియర్ టీచర్, నీలో అంతర్గతంగా ఉన్నటువంటి ఒక బోధకుడు, ఒక అధ్యాపకుడు, నీలో నీకు బోధించే ఒక అధ్యాపకుడు ఉన్నాడంటాడు. నీ అంతరంగంలో నీకు బోధించేటువంటి ఒక బోధకుడు ఉన్నాడంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క బోధకుడిని కనుగొన్నావో, ఆ బోధకుడు చెప్పేటువంటి మాటను వాళ్ళకిస్తూ ఉన్నావు. అతి సాధారణ భాషలో మనం దాన్ని మనస్సాక్షి అనొచ్చు, అంతరంగం అనొచ్చు.
ఈ మనస్సాక్షి, ఈ అంతరంగం నీకు బోధిస్తునేటప్పుడు, ఆ బోధన నువ్వు తీసుకునేటప్పుడు, నీవు నిజానికి అనుకుంటూ బయటకు వచ్చేటప్పుడు నీ గురించి మాత్రమే కాకుండా నీ చుట్టూ ఉన్న వ్యక్తులు, నీ స్నేహితులు, ఈ ప్రపంచం, ఈ బోధన, ఇవన్నీ కూడా నువ్వు విశాలమైన దృష్టితో నువ్వు చూస్తావు. నీ పరిమిత జీవితం కాదు, అక్కడి నుంచి దాటుకుంటూ బయటకు వస్తావు. ఈ ట్రాన్సెండెన్స్, ఇంటీరియరైజేషన్ అండ్ ట్రాన్సెండెన్స్, అంతర్గతంగా లోపలికి వెళ్ళి ఆత్మ పరిశోధన చేయడమే, పరిశీలన చేయడమే ఈ యొక్క అంతర్మదనం. ఈ అంతర్మదనం నుంచి నువ్వు బయటికి రావడమే, ప్రయాణం చేయటమే, నువ్వు ఇంకా పూర్తిగా బయటికి వస్తూ ఈ సత్యాన్ని నువ్వు కనుగొన్నట్లు. ఐఎమ్ ద ట్రూత్, ఆ సత్యాన్ని నేనే అన్నాడు క్రీస్తు. ఈ సత్యాన్ని కలుగునట్టు ప్రయత్నం చేస్తే అది నీకు చేరువై నిజ మార్గంలోనికి నేను తీసుకుని వెళ్తుంది. దాన్ని నువ్వు వెతకాలి, ప్రయత్నించాలి, దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అది ఒక సింహం లాంటిది, దాన్ని బంధించి ఉంచేది కాదు. దాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ సత్యం తనకు తానుగా ఎక్కడికక్కడ ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఆ మార్గము, ఆ సత్యము క్రీస్తు తన ద్వారా చూపించాడు, తనలో చూపించాడు. సత్య సంబంధులందరూ నా వాళ్లే అన్నాడు క్రీస్తు. చివరకు తను అర్పించుకునేటప్పుడు, అర్పణకు ఆ యొక్క కలువరి మరణానికి సిద్ధమైనటప్పుడు, నీవు ఎవరు అన్నప్పుడు, ఎవరు నీ వాళ్ళు అనేటప్పుడు, ఈ సత్య సంబంధులందరూ నా వాళ్ళే అన్నాడు. నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వవచ్చుతని సత్య సంబంధులందరూ నా వాళ్ళే అన్నాడు. ఆ సత్యాన్ని మన మధ్యన మనకు నెలకొల్పినప్పుడు దాన్ని వెతికే వ్యక్తిగా, అన్వేషించే వ్యక్తిగా, దాన్ని కనుగొనే వ్యక్తిగా, ఆ యొక్క స్వేచ్ఛలో మనం కనుగొని ఆ యొక్క అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఈ అగస్టిన్ వారి వలె మనము ఆ యొక్క నిజ దైవాన్ని కనుగొన్నామని. ట్రూత్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ట్రూత్. ఆ యొక్క సత్యమే దైవము, దైవమే ఆ యొక్క సత్య మార్గమే ఉన్నప్పుడు దాన్ని మనం కనుక్కుంటూ ఆ సత్య మార్గంలో, దైవ మార్గంలో జీవించాలనే ప్రయాస, ఆలోచన, ఆ దప్పిక, కోరిక ఇతని వల్ల మనలో ఉంటూ మనం కూడా మరి ముఖ్యంగా ఈ తపస్సుకాల దినంలో రేపటి రోజు నుంచి మనం పవిత్ర వారంలోనికి అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈ పవిత్ర వారంలో ఇంకా మనం దేవునికి సన్నిహితంగా ఉండాలని, దైవ మార్గంలో సన్నిహితంగా ఉండటానికి అనేక అవకాశాలు మన ప్రార్థనలలో, మన విచారణలో మనకు కల్పించబడుతూ ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనలో గడిపేటప్పుడు, దైవ సన్నిధానంలో గడిపేటప్పుడు నేను ఎటు వెళ్తున్నాను, ఎలా జీవిస్తూ ఉన్నాను, సరైన మార్గంలో ఉన్నానా లేదా, సత్య మార్గంలో ఉన్నానా లేదా, క్రీస్తు బాటలో ఉన్నానా లేదా అనేటువంటి ఆత్మ పరిశీలన, ఆంతరంగిక పరిశోధన నేను చేసేటప్పుడు, స్వేచ్ఛగా నా వంతు నేను ప్రయత్నం చేసేటప్పుడు ఈ సత్యాన్ని నేను కనుగొని ఎప్పటికప్పుడు నా అంతరంగం నాకు చెప్పేటప్పుడు ఇది కాదు, ఇది అవును, ఇది సరైన మార్గము, ఇది సరైన మార్గం కాదు, ఇది వక్రమ మార్గము, ఇది దేవునికి ఆమోదయోగ్యమైన మార్గము, దేవునితో అనుసంధానం కలిగించే మార్గం అని నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండేటప్పుడు వాటిని గ్రహించి నాలో నుండి నేను బయటకు వచ్చి క్రీస్తుని యొక్క శిష్యరికంలో, క్రీస్తుని యొక్క బాటలో నడవగలిగేటట్లు, ఈ నిజ పద్ధతిలో మనం జీవించగలిగేటట్లు, మన కుటుంబాలు, మన జీవితాలు అలా ఉండేటట్లు దీవించమని, అందుకు రానున్న పవిత్ర వారం మనకు మరింతగా ఉపయోగపడేటట్లు దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. ప్రభుని యొక్క సహాయాన్ని అడుగుదాం. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ వచ్చే వారం మనం కలుసుకుందాం.